మండే పోర్ట్‌ఫోలియో రివ్యూ అనేది ఒక క్లయింట్‌ది మనం చేస్తున్నాము. బట్ దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్. సో, మీ అందరిది కూడా సిమిలర్ వే ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటది కాబట్టి, నేను ఒక క్లయింట్‌ది ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని రిలేటెడ్ ప్లసెస్ ఏంటి, మైనసెస్ ఏంటి, ప్రెజెంట్ మార్కెట్ కండిషన్ ఏంటి, అసలు ఇన్వెస్ట్‌మెంట్ సైకాలజీ ఏంటి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, వేరే వాళ్ళది ఎవరిదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానని మీరు చూడకుండా ఉండాల్సిన అవసరం లేదు. ట్రై టు అండర్‌స్టాండ్ ఎందుకంటే ప్రీవియస్ వాళ్ళు ఎక్కువ టైమ్ ఉండుండొచ్చు. లేదంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండుండొచ్చు. సో, దాని నుంచి వచ్చే మీ లెర్నింగ్స్ అనేవి ఎక్కువుంటాయి. ఓకే. సో, ఈరోజు మండే పోర్ట్‌ఫోలియో రివ్యూలో ఒక ఇంపార్టెంట్ క్లయింట్‌ది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు మండే పోర్ట్‌ఫోలియో రివ్యూలో 77.93 లాక్స్ అంటే నియర్ బై 78 లాక్స్, 95 లాక్స్ ఎలా అయిందనేది మనం చెక్ చేద్దాం. సో టోటల్ గెయిన్ చూసుకుంటే 16.89 లాక్స్ గెయిన్ వచ్చింది. అండ్ లైక్ యావరేజ్ సిఏజిఆర్ రిటర్న్స్ చూసుకుంటే 11.66% రిటర్న్ వచ్చింది. ఓకే, సో నాట్ ఎట్ ఇంకా 15% అనేది రీచ్ అవ్వలేదు. బట్ మనం జనరల్ గా ఇప్పుడు ఇండిసెస్ చూసుకుంటే కనుక ఇండిసెస్ అన్ని కూడా లైక్ నాట్ ఆల్ హై. ఇప్పుడు సెన్సెక్స్ చూసుకుంటే కనుక ఇంకా మనకి ఆల్ టైమ్ హై నుంచి 86,000 అయితే ఆల్ టైమ్ హై 78,000 ఉంది. నిఫ్టీ కూడా సేమ్ 26,000 అనేది 52 వీక్ హై అనుకుంటే కనుక 24,000 అనేది ఉంది. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ సినారియోలో ఈ పోర్ట్ఫోలియో ఎలా ఉందనేది మనం చూద్దాం. సో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్. సో ఐటీ సెక్టర్ మీకు ఐడియా ఉందో లేదో చాలా పడిపోయింది, ఆల్మోస్ట్ నెగిటివ్ లో రన్ అయ్యి ఈ మధ్యన లాస్ట్ ఐ థింక్ 15 డేస్ నుంచి రికవర్ అవుతూ వస్తుంది. స్టిల్ నాట్ ఎట్ హై. ఓకే, సో 2023 నుంచి క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు 3,000 ఎస్ఐపి అనేది. టోటల్ 81,000 ఇన్వెస్ట్ చేస్తే ఇది 87,000 అయింది. ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈయన డౌన్ టైమ్ లోనే ఇన్వెస్ట్ చేశారు. ఇట్స్ రైట్ స్ట్రాటజీ అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఆపేయడం జరిగింది. ఇది ఆపకుండా కంటిన్యూ చేస్తుంటే కనుక ఈ ఫండ్ అనేది ఇంకా బెటర్ గా ఉండేది. బట్ దట్స్ ఓకే, ఐ డోంట్ నో అది సజెషన్ ఏమైంది అనేది నేను డీప్ కి వెళ్తే కానీ తెలియదు. నెక్స్ట్ యాక్సిస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది కూడా ఎస్డబ్ల్యూపి ఆర్ ఎస్డబ్ల్యూఐ. సో సిస్టమేటిక్ గా ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్ కి మూవ్ చేయడం జరిగింది సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ప్రకారం. 95,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ 1.69 లాక్స్ ఉంది. ఇది 15% రిటర్న్ ఇచ్చింది. సో ఇక్కడ మనం టాప్ చూసుకుంటే జస్ట్ 2.72% బికాస్ ఐటీ కంప్లీట్ డౌన్ ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చేటప్పటికి 15% అంటే వెరీ గుడ్ రిటర్న్ అనుకోవచ్చు. ఇక్కడ టోటల్ ట్రాన్సాక్షన్స్ 816 ఉన్నాయి. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఓవర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లో మార్చ్ 2026 లో క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు 1.5 లాక్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 1.85 లాక్స్ అయింది. అంటే ఇది చాలా తక్కువ టైంలో. సో 64% రిటర్న్ చూపిస్తుంది. బట్ యూజువల్ గా మనం 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ ఇట్. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఇట్ గేవ్ వెరీ గుడ్ రిటర్న్ స్మాల్ క్యాప్ లో. నెక్స్ట్ కెనరా రోబెకా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 2,500 అనేది ఎస్ఐపి 2021 నుంచి చేస్తున్నారు. మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్. ఇప్పటికి సేమ్ కంటెంట్ చేసుకుంటూ వస్తే 1.27 లాక్స్ అయింది. అండ్ అది ప్రెసెంట్ 1.92 లాక్స్ వచ్చింది. 11.82% అనేది రిటర్న్ చూసుకోవచ్చు. సేమ్ ఫండ్ ఇది ఇంకొకటి. సో 1.4 లాక్ 2.3 లాక్స్ అయింది, 13% రిటర్న్. ఓకే, ఇంకా లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేశారు 2022 లో. 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అది 3,35,000 అయింది. మనీని క్రియేట్ చేయడం అంటే ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 1.35 లాక్స్ అనేది ఇక్కడ గెయిన్ వచ్చింది 12.22% రిటర్న్ లెక్కన. మనం కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ లో ఉంటే కనుక ఆటోమేటిక్ గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ డిఎస్పీ హెల్త్ కేర్ ఫండ్. ఇది కూడా మీరు చూడొచ్చు 5,000 రూపాయలు చేస్తే టోటల్ 70,000 చేశారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 79,000 ఉంది. 19% రిటర్న్ అనేది అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్ అని ఇంకో ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు 2 లాక్స్ ఇన్వెస్ట్మెంట్. అది సేమ్ అలాగే ఉంది ఎందుకంటే ఇది జూన్ రీసెంట్ గా చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఆగస్ట్ కాబట్టి జస్ట్ 2 మంత్స్ నియర్ బై. ఇది ఫ్లెక్సీ క్యాప్. ఇక్కడ కూడా 3 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు. మేజారిటీ ఇన్వెస్ట్మెంట్స్ 2026 లో జరిగినాయి, ఆల్ హ్యూజ్ అమౌంట్స్ అన్ని కూడా. అందుకని మనకి పెద్దగా రిటర్న్ అనేది కనిపించలేదు. ఇక్కడ చూసుకుంటే కానీ 3 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే 3,11,000 వచ్చింది. 30% రిటర్న్ చూపిస్తున్నా కానీ వీ కెన్ ఇగ్నోర్, ఎందుకంటే షార్ట్ టర్మ్ లో వీ షుడ్ నాట్ కన్సిడర్. సో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా మీరు 5 ఇయర్ రిటర్న్ చూసుకోండి. డోంట్ క్యాలిక్యులేట్ ఫర్ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్. డోంట్ కన్సిడర్. ఓకే, లాంగ్ టర్మ్ లో వెల్త్ బిల్డ్ చేయాలని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఈవెన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఐ రికమెండ్ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ. ఎందుకంటే స్టాక్స్ లో మనం 1 or 2 స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయగలం, తప్పితే 10 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయగలం మన దగ్గర ఉండే అమౌంట్ తోటి. అండ్ దానిలో కూడా కొనడం అమ్మడం, మనకి పడిపోయినప్పుడు అమ్మేయాలనిపిస్తుంది, పెరిగినప్పుడు అమ్మేయాలనిపిస్తుంది. సంథింగ్ మనం మన ఎమోషన్ అనేది దానిలో ఇంక్లూడ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా కానీ డబ్బులకి ఎమోషన్ ని కనెక్ట్ చేశారు అంటే మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు. ఇదైతే గుర్తుంచుకోండి. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇలా పెడుతూ ఉంటే హైలో ఉన్నా లోలో ఉన్నా లాంగ్ టర్మ్ లో మీకు ఇది ఎక్కువ వెల్త్ అనేది బిల్డ్ చేస్తుంది. నన్ను జనరల్ గా అడిగి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి తెలిసిన వాళ్ళకి వడ్డీ ఇస్తే అక్కడ ఎక్కువ రిటర్న్ వస్తుంది కదా అని. రిటర్న్ రావడం వేరు, వెల్త్ బిల్డింగ్ వేరు. సో ఆ రిటర్న్ వచ్చినా గానీ మీరు అది అయిపోతుంది. యూ కాంట్ సీ విత్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ స్ట్రాటజీస్. ఓకే, అంటిల్ అన్లెస్ మీకు హైవే లెవెల్లో డిసిప్లిన్ ఉంటే తప్ప. అండ్ అది ఆ హైవే లెవెల్లో
డిసిప్లిన్ అనేది జస్ట్ 5 in 100 పీపుల్ ఉంటుంది. సో 95% ఆఫ్ ద పీపుల్ కి అది ఉండదు. కాబట్టి నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే ఇన్వెస్ట్ యువర్ 70 to 80% ఆఫ్ పోర్ట్ఫోలియో ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ సమ్ పోర్షన్ ఇన్ స్టాక్స్, సమ్ పోర్షన్ ఇన్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్, సో దట్ మీకు డైవర్సిఫికేషన్ ఉంటుంది అండ్ వెల్త్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఇలా చూసుకుంటే కనుక ఈ పోర్ట్ఫోలియో మొత్తం కూడా డిఫరెంట్ గా ఇది మీరు చూడొచ్చు. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చెక్ చేస్తే కనుక యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో జస్ట్ నేను స్క్రోల్ చేస్తున్నా ఎందుకంటే అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్ గా చూడొచ్చు 77.93 lakhs అనేది 94,83 అయింది. సో అరౌండ్ 15 lakhs ఇక్కడ 1.44 lakhs ప్రాఫిట్ అనేది చూడొచ్చు. 11.66% అంటే డీసెంట్ రిటర్న్, నియర్ బై 12% రిటర్న్. కాబట్టి కంపేర్ టు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్ ఇస్ బెటర్, బట్ స్టిల్ ఇంకా మార్కెట్ గ్రో అవడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈయన మంచిగా బిల్డ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ 100% ఈక్విటీ. సో సెగ్మెంట్స్ చూసుకుంటే కనుక లార్జ్ అండ్ మిడ్ క్యాప్, కాంట్రా, ఇండెక్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయి. ఫండ్స్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇన్ని అవసరం లేదు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. 85,000 క్లయింట్ కరెంట్ ఎస్ఐపి చేస్తున్నారు. కుదిరినప్పుడల్లా లంసమ్స్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి స్లోలీ హీ ఈస్ గోయింగ్ టు బిల్డ్ సమ్ 3 to 5 crore వెల్త్ త్రూ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్. సో మనం డిసిప్లిన్ గా కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా వెల్త్ బిల్డ్ అవుతుంది. ఓకే, అండ్ నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ 100 crore ఎలా రీచ్ అవ్వాలి అనేది కూడా నేను పెట్టాను. కిడ్స్ రిలేటెడ్, ప్లానింగ్ రిలేటెడ్ కూడా పెట్టాను. ఇన్ కేస్ ఆ లింక్స్ మీకు దొరకకపోతే మన ఛానల్లో కామెంట్ హియర్, ఐ విల్ ట్రై టు గివ్ యూ. ఐ హోప్ నేను ఇప్పటి వరకు చెప్పింది మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది ఇక్కడ కమెంట్ లో మెన్షన్ చేయండి, బికాస్ దెర్ ఇస్ నో కమెంట్స్ అట్ ఆల్. దాన్ని బట్టి నేను అండర్స్టాండ్ చేసుకుని మోడిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీదేమైనా పోర్ట్ఫోలియో రివ్యూ కావాలంటే కనుక నాకు వాట్సాప్ చేయండి. ఐ థింక్ మీరు నా క్లయింట్ అయితే కనుక నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది మీ దగ్గర. ట్రై ఫర్ ఇట్.